యేసయ్య నామానికి మహిమ కలుగును గాక. మిమ్మల్ని అందరినీ చూడడం చాలా సంతోషం. ఈ యొక్క ఏప్రిల్ ఫస్ట్న మరొకసారి ప్రభు పాద సన్నిధానంలో మీ అందరితో కూడి ప్రభుని ఆరాధించడానికి దేవుడు నాకు ఇచ్చిన ఈ యొక్క భాగ్యాన్ని బట్టి ప్రభు నామాన్ని గణపరుస్తూ ఉన్నాను. అందరూ బాగున్నారండి? చాలా సంతోషం. చిన్న ప్రార్థన చేసుకొని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. మహాపరిశుద్ధుడు అయిన దేవా, నీ బంగారు పాదాల వందనములు. ఈ రాత్రికాల సమయమున నా తండ్రి, ప్రత్యేకంగా అయా తండ్రి నాయన, ఈ యొక్క ఏప్రిల్ 1 దినాన ప్రభువా మేము మీ పాదాల దగ్గరకు వచ్చి ఉన్నాం. అయా తండ్రి, నీ యొక్క వాక్యాన్ని ధ్యానించుకోవడానికి నీవు మా కోసం చేసిన త్యాగాన్ని మరొక్కసారి జ్ఞాపకం చేసుకొని అయ్యా తండ్రి నమ్మకముగా జీవించుటకు ప్రభువా తండ్రి నాయన మమ్మల్ని మేము సిద్ధపరచుకోవడానికి వచ్చి ఉండగా నాతో మాతో అందరితో మాట్లాడండి. నీ వాక్యము మమ్మల్ని బ్రతికిస్తుంది. నీ వాక్యములో జీవం ఉన్నదయ్యా. మా ఎముకలకు అది శక్తి అయి ఉన్నది ప్రభువా. నీ కృపను మాకు అనుగ్రహించండి. అపవాది క్రియలను లయపరిచి నీ సన్నిధితో మమ్మల్ని నింపి నడిపించమని అడుగుతూ యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామమున వేడుకొంచున్నాము తండ్రి, ఆమెన్. దేవుడు నాకు ఇచ్చిన మహాకృపను బట్టి ప్రభు నామాన్ని మహిమపరుస్తున్నాను. అలాగే పాస్టమ్మ గారికి, అలాగే పాస్టర్ గారికి, చిన్న పాస్టమ్మ గారికి కూడా నా ప్రత్యేకమైన వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. కూడి వచ్చిన మీ అందరికీ కూడా నా ప్రత్యేకమైన వందనాలు తెలియచేస్తున్నాను. దేవుడు మిమ్ములను మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించునుగాక, ఆమెన్. అది యెరూషలేము ప్రాంతము. వీధుల్లో భయంకరమైన అల్లరులు, అరుపులు, కేకలు. కొంతమంది ఏడుస్తూ ఉన్నారు, కొంతమంది విలిపిస్తూ ఉన్నారు, మరి కొంతమంది కేకలు వేస్తూ ఉన్నారు. ఏంటా కేకలు వింటే? సిలువ వేయండి, కొరడాలతో కొట్టండి, నలగగొట్టండి. వీధుల్లోనికి ప్రజలు వచ్చేశారు. 100 మంది 200 మంది కాదండి, వేల సంఖ్యలో. ఆ యొక్క పస్కా పండగకి యెరూషలేము దేవాలయంలోనికి వచ్చి దేశాల నుండి వచ్చిన వారు ఉన్నారు అక్కడ. ఆ యొక్క ప్రాంతంలో ఆ వీధుల్లో కేకలు వేస్తూ ఉండగా, ఆ వీధుల్లో కేకలు వేస్తూ ఉన్నారు. అల్లకల్లోలము, గొడవలు జరుగుతూ ఉండగా ఒక భయంకరమైన చీకటి అకస్మాత్తుగా చీకటి వీధుల్లో నుంచి ప్రవహించి ఇళ్లల్లోనికి కూడా వెళ్ళిపోతున్న సందర్భం అది. అయితే ఆ సందర్భంలో ఒక పిల్లవాడు కేకలు వేస్తున్నాడు. ఏంటి అనంటే, అమ్మా అమ్మా అని కేకలు వేస్తున్నాడు. తల్లి ఇంటిలో చక్కగా వంటలు చేస్తూ ఉన్నది. ఏమని వంట చేస్తూ ఉన్నదంటే, వంట చేస్తూ కూడా తిట్టుకుంటూ ఉన్నది. ఏంటో ఈ మనుషులు కేకలు వేస్తూ ఉంటారు, అన్యాయంగా ఈ మనిషిని సిలువకి ఎక్కించేశారు, అన్యాయంగా ఈ మనిషిని కలువరి కొండ దగ్గరికి తీసుకువెళ్ళారు అని వేదనతో, బాధతో ఏం జరుగుతుంది అసలు అని చెప్పి ఎంతో వేదనతో తల్లి వంట చేస్తూ ఉంటే ఆ పిల్లవాడు కేకలు వేస్తూ అమ్మా అమ్మా అమ్మ అని లోపలికి వస్తున్నాడు. వెంటనే పిల్లోడిని హక్కుని చేర్చుకొని తల్లి అంటుంది, ఏమైంది అని అంటే, చూడమ్మా ఎంత భయంకరమైన చీకటి ఇళ్లల్లోనికి ప్రవేశిస్తూ ఉన్నది. అట్లా మాట్లాడుతుండగానే అంతా కూడా ఆ ప్రాంతం అంతా కూడా, యోదయ ప్రాంతము, ఆ యొక్క ప్రాంతం అంతా కూడా చెమ్మ చీకటైపోయింది, కటిక చీకటైపోయింది. ఇక తల్లి బిడ్డ కనపడట్లా, బిడ్డ తల్లికి కనపడట్లేదు, ఇంట్లో నుంచి బయటకు వెళ్ళడానికి రోడ్డు కనపడట్లేదు. అప్పుడు దాకా పరుగులు ఎత్తిన శబ్దాలు నెమ్మదిగా నిమ్మలమవటం ప్రారంభించాయి. అప్పుడు వరకు వినబడుతున్న కేకలు నెమ్మదిగా నిమ్మలమవటం ప్రారంభించాయి. ఎవరు ఇక్కడి నుంచి అక్కడి నుంచి కదలట్లేదు. ఆ పిల్లవాడు అంటున్నాడు, అమ్మ ఏం జరుగుతుంది? నేను వీధిలోనికి వెళ్ళినప్పుడు అందరూ ఇటు అటు పరిగెత్తి కేకలు వేస్తూ ఉన్నారు, ఏమి జరుగుతుంది అని పిల్లవాడు ప్రశ్నిస్తూ ఉంటే, ఆ చిమ్మ చీకటిలో ఆ గదిలోనే ఉంచి ఆ పిల్లవాడిని ఒళ్ళో పెట్టుకొని చెప్తా ఉంది ఆ తల్లి, నజరేయుడైన యేసుక్రీస్తు యూదుల్లో నుంచి వచ్చినవాడు. ఆయన గతములో చాలా అద్భుతాలు చేశాడు, చాలా స్వస్థతలు చేశాడు. నేను కూడా అడపా దూరం నుంచి ఆయన్ని చూశాను. అయితే ఆయన్ని ఈరోజు ఆ యొక్క బందిపోటు దొంగలకు రోమియులు ఎలాగైతే సిలువకి ఎక్కించి వారిని
కొండ మీదకి తీసుకెళ్ళి సిలువ వేస్తారో అలాగా ఈ యేసును వేశారట. ఈయన పేరు నజరేయుడైన యేసు, అతన్ని వేశారు అని చెప్పి ఆ యొక్క సందర్భాన్ని, అప్పుడు జరుగుతున్న ఆ సిచ్యువేషన్, ఈరోజంటే మనము చూస్తూ ఉన్నాము. ట్రెండింగ్ న్యూస్ ఏంటంటే దైవ సేవకులని ఇది చంపారా ఏంటి అనే న్యూస్ ట్రెండ్ అవుతూ ఉన్నది. యూట్యూబ్లు ఓపెన్ చేస్తే చాలు అన్నీ అవే మనకి న్యూస్ కనిపిస్తూ ఉన్నది. అలాగా ఇంతకంటే పెద్ద న్యూస్, బిగ్ న్యూస్, బ్రేకింగ్ న్యూస్ ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువారు, నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువారు యెరూషలేముకు తీసుకొచ్చి రాత్రి గెత్సెమనే తోటలో పట్టుకున్నారంట. ఆ నీతిమంతుడని అని మరి కొంతమంది అంటున్నారు. అతడు నీతిమంతుడు కాదు, ధర్మశాస్త్ర ప్రకారము ఆయన ధర్మశాస్త్రాన్ని పాటించిన వాడు కాదు అని మరికొందరు కూడా కేకలు వేస్తూ ఉన్నారు. ఇది బాబు పరిస్థితి అని ఆ పిల్లవాడికి చెప్తా ఉన్నది తల్లి. ఏంటమ్మా ఈ చీకటి? కట్ చేస్తే సీన్, కల్వరి కొండపైన యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో వేలాడుతున్నారు. మిట్ట మధ్యాహ్నం 12 గంటలయ్యింది. మిట్ట మధ్యాహ్నము 12 గంటలు అయింది. బైబిల్ సెలవిస్తుంది అది దట్ ఈస్ 3rd hour అని చెప్పి. ఒకసారి చూద్దాం ఈరోజు లేఖన భాగాల్లో నుండి చాలా ప్రాముఖ్యమైన వచనానికి వద్దాం. లూకా సువార్త 23వ అధ్యాయము 44 నుంచి 45 వచనాలు చదువుకుందాం. అది మొదలుకొని 3 గంటల వరకు ఆ దేశమంతటి మీద చీకటి కమ్మెను, సూర్యుడు అదృశ్యుడాయను, గర్భాలయపు తెర నడిమికి చినిగెను. చాలండి. యేసుక్రీస్తు ప్రభువారు కలువరి కొండపైన మిట్ట మధ్యాహ్నము 12 గంటలకు రమారమి 3 గంటల వరకు కూడా, అంటే 3 గంటలు, 12 గంటల నుంచి 3 గంటల వరకు యేసు ప్రభువారు మౌనముగా, వదకు తేయబడిన గొర్రెపిల్ల ఎలాగైతే మౌనంగా భరించినదో అట్టి రీతిగా మౌనంగా భరిస్తూ సిలువ పైన వేలాడుతుంటే భూమి అంతా కూడా ఏమైందంట? చీకటి కమ్మెను. చీకటి అనే పదాన్ని మనము స్టడీ చేస్తే, వర్డ్ స్టడీ చేస్తే గ్రీక్లో ఎస్కటాస్ అని అంటారు. గ్రీక్ పదం, చీకటి అనే పదానికి గ్రీక్లో ఎస్కటాస్ అనే పదాన్ని యూజ్ చేశారు. దానికి మీనింగ్ ఏంటంటే డీప్ అండ్ ఓవర్వెల్మింగ్ డార్క్నెస్ అంట. అది పట్టుకోవడానికి కూడా చాలా బరువుగా ఉంటుందట. ఆ చీకటి ఇలా కమ్మేటప్పుడు అది చాలా బరువుగా మీదకు పడినప్పుడు చాలా బరువుగా ఉంటుందట, భయం వేస్తుందట. అసలు మనము ఎప్పుడు కని విని ఎరగనటువంటి చీకటి అది, ద యాబ్సెన్స్ ఆఫ్ లైట్. ఆదికాండము 1వ అధ్యాయము 1వ వచనము 2వ వచనం మధ్యలో ఎటువంటి చీకటి ఉన్నదో అంతకంటే ఘోరమైన చీకటి ఈ యొక్క ప్రపంచం అంతా కూడా దేవుడు వెలుగు కమ్మనగా వెలుగు కలిగెను అనే వచనానికి పైన ఉన్న చీకటి ఏదైతే ఉన్నదో ఆ చీకటి భయంకరంగా లోకమంతా కమ్మేసితే ఆ చీకటి ఎన్ని గంటలు ఉన్నది భూమి మీద అని అంటే 3 గంటలు ఉన్నదట అండి. అయితే ఈ 3 గంటలు ఉన్న ఈ చీకటిని మనము గమనించినట్లయితే అప్పుడు ఆ పిల్లవాడు అంటున్నాడు, అమ్మ అంత చీకటి ఉందేంటి, ఇంత చీకటి ఉందేంటి, గతంలో నువ్వు ఎప్పుడైనా ఈ చీకటి చూసావా అని ఆ పిల్లవాడు అంటుంటే తల్లి అంటుంది, గతంలో నేను ఎప్పుడు చూడలేదు కానీ నేను ఒక స్టోరీ విన్నాను బాబు అంటుంది. ఆ చీకటిలో పిల్లోడు భయపడుతుంటే ఒళ్ళో పెట్టుకొని కథ చెప్తుంది తల్లి. ఏంటి అంటే గతంలో మా తాతల దగ్గర నుంచి ఒక చరిత్ర విన్నాను. అది ఏంటి ఆ చరిత్ర అంటే ఐగుప్తు దేశంలో 9వ తెగులు 9th ప్లేగ్. ఐగుప్తు దేశంలో సృష్టికర్త అయిన దేవుడు మోషేకి ఆజ్ఞాపించాడు, మోషే నువ్వు వెళ్ళుము, ఫరో హృదయాన్ని నేను కఠినపరిచాను, మీరందరూ కూడా బయటికి రావాలి అని అంటే ఈ యొక్క తెగుళ్ళు నేను పంపిస్తూ ఉన్నాను. అయితే 9వ తెగులు దగ్గర 9th ప్లేగ్ దగ్గర దేవుడు అంటున్నాడు, మోషే బయటికి వెళ్ళి ఆకాశపు తట్టు చేతులెత్తు, ప్రార్థన చేయి అంటున్నాడు. ఒకసారి చూద్దామా అది. నిర్గమకాండము 10వ అధ్యాయము 21 నుంచి 22 వచనాల వరకు. నిర్గమకాండము 10వ అధ్యాయము 21 నుంచి 22. అందుకు యెహోవా మోషేతో, ఆకాశపు వైపు నీ చెయ్యి చాపుము, ఐగుప్తు దేశము మీద చీకటి చేతికి తెలియనంత చిక్కని చీకటి కమ్మెను.
ఐగుప్తు దేశమంతయు 3 దినములు గాఢాంధకారమయ్యను. 3 దినములు ఒకరినొకడు కనుగొనలేదు, ఎవడును తానున్న చోటు నుండి లేవలేక పోయెను. అయినను ఇజ్రాయేలీయులందరికీ వారి నివాసములలో వెలుగుండెను. గాఢాంధకారము ఎన్ని రోజులు కమ్మినదండి? 3 రోజులు కమ్మినది. మనం బైబిల్ గ్రంథంలో ఆ యొక్క ఈజిప్షియన్ చరిత్రను మనం హిస్టరీని చూసినట్లయితే, రే అనే దేవుడు, సూర్య భగవానుడు అని వాళ్ళు కొలిచేవాళ్ళు. వాళ్ళ భాషలో రే అని పిలిచేవారు ఆ దేవుణ్ణి. ఆ దేవుణ్ణి బాగా ఆరాధించేవారు ఐగుప్తీయులు. ఆయనకున్న బలము, ఆయనకున్న అద్భుతములు చేసే శక్తి కానీ ఆ దేవుణ్ణి బాగా అన్ని బలులిచ్చి ఆరాధించేవాళ్ళు. అయితే ఐగుప్తీయులు ఆరాధించే ఆ దేవుణ్ణి సిగ్గుపరచుటకు, ఆయన అధికారాన్ని సిగ్గుపరచుటకు, రాజులకు రాజు ప్రభులకు ప్రభు అయిన ఆ సృష్టికర్త, సైన్యములకు అధిపతి అయిన ఆ సృష్టికర్త, నీవు పూజించే దేవుడి శక్తి కంటే నా శక్తి గొప్పది, నన్ను సేవించే ఇజ్రాయేలు ప్రజల యొక్క దేవుణ్ణి నేనే, మోషే దేవుణ్ణి నేనే, యెహోవాను నేనే, ఉన్నవాడను అనువాడను నేనే, మీ యొక్క శక్తి ఏమి నా శక్తి ముందల పని చేయదు అంటూ ఆ దేవుణ్ణి సిగ్గుపరుస్తూ, లేకపోతే వాళ్ళ దేవతలను సిగ్గుపరుస్తూ ఫరోకి ఒక గొప్ప సూచన పంపిస్తూ ఉన్నాడు. అది ఏమిటంటే 3 రోజులు గాఢాంధకారపు చీకటి కమ్మినదట. ఇక్కడ 3 గంటల సిలువ పైన కమ్మి ఉన్నది, అక్కడ 3 రోజులు చీకటి కమ్మి ఉన్నది. అక్కడ 9th అవర్లో ఆయన తన ప్రాణాన్ని అప్పగిస్తూ ఉన్నాడు. ఇక్కడ 9th ప్లేగ్ మనకి కనిపిస్తూ ఉన్నది. దేవుని ప్రియమైన బిడ్డలారా, ఎందుకు ఈ విషయాన్ని తెలియజేస్తూ ఉన్నానంటే, ఈ చీకటి దేనికో దానికి సూచనగా మనం అర్థం చేసుకోవాలి. ఎందుకు కమ్మింది? కారణం లేకుండా కమ్మదు కదా. దేవుడు ఏదో ఒక పాఠాన్ని మనకి నేర్పించాలని అనుకుంటాడు. కాబట్టి ఆ యొక్క చీకటి అనగా ఏమిటి అని అంటే, ఒకసారి మనం చూద్దాం. ఈ చీకటి కోసము పాత నిబంధన గ్రంథములో ఏమైనా ప్రవచనాలు ఉన్నాయా అని మనం చూసినట్లయితే, ఆమోసు గ్రంథము 8వ అధ్యాయము 9వ వచనాన్ని మనం చూద్దాం. ఆమోసు 8:9. చదవండి అమ్మా. ఆ దినమున నేను మధ్యాహ్న కాలమందు సూర్యుని అస్తమింప చేయుదును, పగటి వేళను భూమికి చీకటి కమ్మ చేయుదును. తల్లస్ అనే ఒక హిస్టోరియన్ అంటున్నాడు, 33వ ఏడీలో సోలార్ ఎక్లిప్స్ జరిగింది, సూర్యగ్రహణం జరిగింది అని అంటాడు. సూర్యగ్రహణం జరిగిందా? దీన్ని ఖండిస్తూ 52వ ఏడీలో జూలియస్ ఆఫ్రికనస్ అనే అతను అంటాడు, ఆ తల్లస్ హిస్టోరియన్ రాసింది తప్పు, సోలార్ ఎక్లిప్స్ ఎలా జరుగుతుందండి? అది ఫుల్ మూన్ డే కదా, పౌర్ణమి కదా, పస్కా రోజు ఫుల్ మూన్ డే రోజున పస్కా వస్తుంది, అలాంటప్పుడు అక్కడ పౌర్ణమి ఎందుకు జరుగుతుంది అని చెప్పి ఆయన కొటేషన్ని 52వ ఏడీలో కొట్టేశాడు. ఎవరు? జూలియస్ ఆఫ్రికనస్ అని అతను. అక్కడ జరిగింది సోలార్ ఎక్లిప్స్ కాదు, లేకపోతే ఇంకోటి ఏదో కాదు, దేవుని యొక్క ఉగ్రత పాత్ర దేవుని దగ్గర నుంచి దిగి వచ్చినది. అయితే అలనాడు ఇజ్రాయెల్ని విడిపించడానికి, ఫరోకి దేవుని యొక్క శక్తిని తెలియజేయడానికి 3 రోజుల చీకటి, కటిక చీకటి కమ్మితే, ఆ తర్వాత ఇటు కొత్త నిబంధనలోకి వచ్చేసరికి యేసు క్రీస్తు ప్రభు వారు సిలువ మీద వేలాడుతున్నప్పుడు 3 గంటల సేపు కట్టిక చీకటి, చిమ్మ చీకటి ఎందుకు కమ్మింది అని అంటే, ఈరోజు మనం 3 కారణాలు తెలుసుకుందాం, 3 చిహ్నాలు తెలుసుకుందాం. లెట్స్ సీ 3 సైన్స్ ఆఫ్ డార్క్నెస్. ఈ యొక్క చీకటిని దేవుడు ఎందుకు అనుమతించాడు? యేసు ప్రభు వారు ఆ చెమ్మ చీకటిలో యేసు ప్రభు వారు సిలువ పైన ఎందుకు వేలాడాల్సి వచ్చింది ఒకసారి మనం చూద్దాం. మొట్టమొదటిది సెపరేషన్, ఎడబాటు. దేనికి సాదృశ్యంగా, సైన్గా మనకి కనిపిస్తుందంటే సెపరేషన్.
సెపరేషన్ టు రికన్సైల్ us టు గాడ్. దేవునితో మనల్ని సంధి చేయటానికి యేసుక్రీస్తు ప్రభువారు వేరు చేయబడ్డాడు, లేకపోతే ఎడబాటు కలిగినది. యేసుక్రీస్తు ప్రభువారికి గెత్సెమనే తోటలో గుదేలతో ఆయన పట్టుకొని లాక్కొని చైన్లు పట్టుకొని ఆయన చేతులకి కాళ్ళకి కట్టేసి ఆయన నడిపిస్తూ ఉన్నప్పుడు పిలాతు దగ్గరికి, లేదా మొట్టమొదటిగా ఆ యొక్క పిలాతు దగ్గరికి తీసుకొస్తూ ఉన్నప్పుడు పిలాతు 1 దెబ్బలు ఆయన మీద వేయమన్నప్పుడు కూడా ఆయన ఏడవలేదండి, కేకలు వేయలేదండి, అరవలేదండి. ముఖం మీద గుద్దినప్పుడు అరవలేదు, ముఖం మీద హేళన చేసినప్పుడు అరవలేదు, ముఖం మీద ఉమ్మి వేసినప్పుడు అరవలేదు. అందరూ కూర్చొని యూదుల రాజువా నువ్వు అని చెప్పి వస్త్రము పైకి వేసి హేళన చేసి ఆయనకున్న బట్టలు చింపి ఆ యొక్క శిరస్సు పైన ఆ యొక్క ముండ్ల కిరీటము పెట్టి గట్టిగా ఒత్తినప్పుడు ఆ పచ్చటి ముళ్ళులు ఆ యొక్క శిరస్సులోనికి వెళ్ళి రక్తము కారుతుండగా కూడా మూలగలేదు, అరవలేదు, ఆయన మౌనంగా భరించాడట. కానీ వీధుల్లో నుంచి కొడుతున్నప్పుడు ఎంతో ఆయాసపడిన విధానాన్ని మనం చూస్తూ ఉన్నాం. మధ్యలో సిలువ ఒరిగిపోతూ ఉన్నది, పడిపోతూ ఉన్నది. అయినప్పటికీ కూడా ఆయన కొరడాలతో కొట్టుకుంటూ కొండ మీద ఎక్కేటప్పుడు కూడా ఏంటి నన్ను కొడుతున్నారని ఎక్కడ కేకలు వేయలేదు. కానీ యేసు ప్రభు వారు సిలువ పైన 12 గంటలకు ఆయన సిలువ పైన వేలాడుతూ అన్నీ అయిపోయినాయి. అప్పటికి మొదటి 3 మాటలు కూడా అయిపోయినాయి. ఇక వేలాడుతూ ఉండగా తల వంచుకొని భయంకరమైన వేదన అనుభవిస్తూ గంట అయిపోయింది, 2 గంటలు అయిపోయింది. ఇక 3వ గంట ఆఖరి నిమిషం. ఇక ఆ యొక్క 3వ గంటలో అంటే ఆ యొక్క 9th అవర్లో పస్కా ఇంకా క్లోజ్ చేయబడుతుంది. ఇక బలులు అర్పించబడతాయి, ఇక బలులు ఇంకా ముగించేస్తారు. ఆ టైం కల్లా 3వ గంటల కల్లా ఇక అక్కడ మందిరములో బలులు అయిపోతాయి. ఇక ఆఖరి గడియల్లో ఉండగా యేసు ప్రభు వారు అంటున్నారు, ఏలి ఏలి లామా సబక్తాని. ఎంతో భయంకరమైన ఆక్రణార్థం, ఎంతో వేదన పడుతున్నాడు. ఎన్ని దెబ్బలు కొట్టినా పర్వాలేదు, ఎన్ని హింసలు చేసినా పర్వాలేదు, ఎన్ని అవమానాలు పడినా పర్వాలేదు, కానీ తండ్రి నీ సన్నిధికి నేను దూరముగా ఉండలేను. వై యు లెఫ్ట్ మీ, నన్ను ఎందుకు విడనాడితివి? ఒక ప్రశ్న వేస్తున్నాడు. ఆక్రందనతో వేదనతో కేక వేస్తూ అంటున్న మాట. తండ్రి బలమంతా పుంజుకొని ఇక రక్తమంతా కారిపోతుంది. దీని తర్వాత దాహం చేదు చెరుకని పట్టుకున్న తర్వాత ఆ తర్వాత 7వ మాటకి ఇట్ ఈస్ ఫినిష్డ్ అన్నాడు, నా ఆత్మ నీకు అప్పగిస్తా. అదంతా కూడా జస్ట్ ఒక ఫ్యూ మినిట్స్లో జరుగుతూ ఉన్న సంఘటన అది. బలము అంతా కూడా బయటకు తెచ్చుకొని అంటున్నాడు, నా తండ్రి నీవేళ నా చెయ్యి విడిచితివి. తండ్రి అంటున్నాడు, నేను విడవాలి. ఎందుకో తెలుసా? లోక పాపమంతా నీ మీద వేయబడింది. ఒకసారి చూద్దాం, ప్రవచనాన్ని చూద్దాం. కీర్తనల గ్రంథము 22:1. నా దేవా నీవు నన్నేల విడనాడితివి, నన్ను రక్షింపగా నా ఆర్తధ్వని వినక. నీవేళ దూరముగా ఉన్నావు, నా ఆర్తధ్వని వినక నీవు ఎలా దూరంగా ఉన్నావు. ప్రవచనము నెరవేరుతూ ఉన్నది అక్కడ. దావీదికి అలనాడు దేవుడు ప్రేరేపించిన ప్రవచనం ఈరోజు యేసుక్రీస్తు నోటముట వస్తున్నది. అయ్యో నా ఆర్తధ్వను, నా యొక్క ఆర్తనాదాన్ని వినకుండా నీవు ఎలా నన్ను దూరపరిచావయ్యా. ఈ చీకటి ఏంటి నన్ను బాధిస్తుంది అంటే యెహోవా దేవుడు అంటున్నాడు, ఆహా నువ్వు అలా అంటే నాకు ఇష్టమాయను అంటున్నాడు. నిన్ను మొత్తటం నాకు ఇష్టమాయను, ఎందుకంటే నా ప్రజలను మరలా నా దగ్గరికి నేను తీసుకోవాలి. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవము పొందవలెనని ఆయనను మన కొరకు అనుగ్రహించాడు. తండ్రియే తన చిత్తానుసారంగా యేసును మన కోసము తన కుమారుని బలిగా అర్పించేశాడు. అది నాకు ఇష్టమాయను. లోక పాపమంతా కూడా ఇప్పుడు యేసు మీద పడినది. అదే చెప్తున్నాడు. ఒకసారి మనం చూద్దామా? 1 పేతురు పత్రిక 3వ అధ్యాయము 18వ వచనాన్ని మనం చదివినట్లయితే,
మొదటి పేతురు 3:18. ఏలయనగా మనలను దేవుని యొద్దకు తెచ్చుటకు అనీతిమంతుల కొరకు నీతిమంతుడైన క్రీస్తు శరీర విషయములో చంపబడియు ఆత్మ విషయములో బ్రతికింపబడి పాపముల విషయములో ఒక్కసారి శ్రమపడెను. ఒక్కసారి ఆయన శ్రమపడ్డాడట. పాస్ట్, ప్రజెంట్, ఫ్యూచర్ ప్రతి ఒక్క పాపాన్ని ఆయన మీద వేసుకున్నాడు. యోహాను అంటాడు, అదిగో అదిగో నేను చూచుచున్నాను లోక పాపమును మోసుకెళ్ళు దేవుని గొర్రెపిల్ల. అక్కడ గొర్రెలు వధించబడుతున్నాయి. శ్రేష్టమైన గొర్రెలు, ఏడాది గొర్రెలు, పాపానికి ప్రత్యామ్నాయంగా బదులుగా ఆ యొక్క గొర్రెలు వధించబడుతున్నాయి. ఇక్కడ లోక పాపములు క్షమించబడటానికి తండ్రితో సంధి చేయబడటానికి ఇక్కడ ఆత్మ సంబంధమైన గొర్రెపిల్ల వధించబడుతుంది. అదే సమయంలో ఇక అందరి కోసము ఆ గొర్రెపిల్ల వధించబడింది. ఒకసారి చూద్దాం. రోమీయులకు రాసిన పత్రిక హబక్కూకు గ్రంథము 1:13 మనం చూసినట్లయితే, నీ కనుదృష్టి దుష్టత్వము చూడలేనంత నిష్కలంకమైనది కదా. దేవుని యొక్క కనుదృష్టి ఏంటి? సృష్టికర్త అయిన దేవుని కనుదృష్టి ఏంటి అని అంటే దుష్టత్వాన్ని చూడలేడు. మన దుష్టత్వము, మన పాపమంతా ఇప్పుడు యేసులో తండ్రికి కనిపిస్తుంది కాబట్టి తండ్రి ఎడబాసాడు. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 10వ వచనములో మనం చూసినట్లయితే, ఏలయనగా శత్రులమై ఉండగా ఆయన కుమారుని మరణము ద్వారా మనము దేవునితో బడిన ఎడల సమాధానపరచబడిన వారమై ఆయన జీవించుట చేత మరి నిశ్చయముగా రక్షింపబడుదుము. దేవునికి స్తోత్రం. ఒకప్పుడు మనము శత్రువులము, కానీ యేసుక్రీస్తు మన కోసము చనిపోవటం వలన ఈరోజు తండ్రితో మనము సమాధానము కలిగి ఉన్నాము. ఆమెన్. ఇప్పుడు ఈ చీకటి దేనికి సాదృశ్యంగా ఉందంటే లోక పాపం అంతా కూడా యేసు ప్రభు వారు శిలువ మీద మోస్తూ ఉన్నాడు. దేవుని దృష్టి ఈ దుష్టత్వాన్ని చూడలేదు కాబట్టి కుమారుణ్ణి ఎడబాసింది దేవుని యొక్క సన్నిధి. అది ఎందుకు యేసు భరించాడో తెలుసా? అన్ని నొప్పులు భరించగలిగాడు, కానీ తండ్రితో సహవాసం కోల్పోవటం అనేది ఆయన భరించలేకపోయాడు. అందుకనే కన్నీరు కారుస్తూ అంటున్నాడు, ఆక్రదన చేస్తున్నాడు, తండ్రి తండ్రి నీవేళ నా చెయ్యి విడిచితివి. ఎందుకు తండ్రి కుమారుని చెయ్యి విడిచాడు? కుమారుడు ఎందుకు అంత పెయిన్ అనుభవించాడంటే జస్ట్ బికాస్ ఆఫ్ యూ అండ్ మీ. నీ కోసము నా కోసమే ఆయన ఎంత ఎడబాటు పొందాడు. అయితే మనం ఇంకా దూరంగా ఉంటే ఆ యొక్క బలికి అర్థం ఏంటి? ఇంకా దేవునికి మనం దూరంగా జీవిస్తే, ఇంకా మనం పాపములో ఉంటే, ఇంకా దేవునికి అవిధేయత చూపిస్తే, ఇంకా మనము దేవునితో సహవాసము లేకుండా ఉంటే, ఇంకా శరీర క్రియలు నెరవేర్చుకుంటూ ఉంటే, ఇంకా మన సొంత పనులే చేస్తూ ఉంటే, మొదట నా నీతిని నా రాజ్యమును వెతుకండి అంటున్నాడు. అప్పుడు నువ్వేమి తింటావో, ఏమి తాగుతావో, ఏమి ధరించుకుంటావో సమస్తము నీ వెనకాల వస్తుంది. మొదట నా నీతిని నా రాజ్యాన్ని వెతకండి. నా పిల్లల కడుపు నింపానా, నా ఇంటిని బాగు చేసుకున్నానా అంటూనే మనము మన యొక్క జీవనాన్ని కొనసాగిస్తూ ఉంటే when will we do our God's work? మన తండ్రి యొక్క పనిని మనం ఎప్పుడు చేస్తాం? దేవుని చిత్తాన్ని మనం ఎప్పుడు నెరవేరుస్తాం? ఆ చీకటి ఎందుకు భరించాడో తెలుసా? యేసు ప్రభు వారు నిన్ను యేసయ్య తండ్రితో కట్టడానికి, సంధి చేయడానికి. అయితే మనం ఇంకను పాపులమై ఉంటే, ఇంకను పాపములోనే మగ్గి ఉంటే, యేసు ప్రభు చేసిన త్యాగానికి నీ జీవితంలో ఇంకా అర్థం ఏంటి? ప్రభువా నన్ను శుద్ధీకరించు, నన్ను పవిత్రపరచు, నీకు దూరంగా నేను ఉండలేనయ్యా. ఇంత చిమ్మ చీకటిలో పాపములో ఉన్నవాడు చీకటిలో ఉన్నవాడే, శరీర క్రియలు జరిగించువాడు చీకటిలో ఉన్నవాడే, దేవునికి వ్యతిరేకమైన కార్యాలు చేయవాడు చీకటిలో ఉన్నవాడే. నువ్వు చీకటిలో నుంచి వెలుగులోనికి వచ్చావు. ఆశ్చర్యకరమైన వెలుగులోనికి దేవుడు నిన్ను రప్పించాడు. యేసుక్రీస్తుయే వెలుగై ఉన్నాడు. అంత త్యాగము చేసింది నీ యొక్క చీకటి పొరలను తొలగించటానికి, నీ అంధత్వాన్ని తొలగించటానికి. అమావాస్య పెను చీకటులే నన్ను ఆవరించు వేళ, అమావాస్య
చెప్పెను చీకటులే నన్ను ఆవరించు వేళ, జగమందు నీదు మహిమన్ వెన్నెలగ వెదజల్లా, జగమందు నీదు మహిమన్ వెన్నెలగ వెదజల్లా. బలవంతుడైన దేవా బలమీయు మయ్యా, బలవంతుడైన దేవా బలమీయు మయ్యా, వెలుగైన నీవు నన్ను వెలిగించు మయ్యా, వెలుగైన నీవు నన్ను వెలిగించుమయ్యా. ఓ నీతి సూర్యుడా నానా నా ప్రాణనాథుడా, ఓ నీతి సూర్యుడా నా జీవనాథుడా, నాలో వసించుమా నా పాలి దైవమా, నాలో వసించుమా నా పాలి దైవమా. ఓ నీతి సూర్యుడా ఆ ఆ ఆ. మన చీకటి పొరలను తెంచటానికి ఆయన ఈ లోకములో వెలుగై వస్తే ఆ వెలుగును మనం అనుభవిద్దాం, వెలుగులో నడుద్దాం, వెలుగును చూద్దాం, వెలుగు కార్యాలు చేద్దాం. యేసు ప్రభు చేసిన త్యాగము, ఆ చీకటిలో ఆయన పడిన వేదనను మనము గుర్తిద్దాం. ప్రభువా, ఇక ఎన్నడూ నేను ఇంకా చీకటిలో ఉండను, ఇంకా ఎన్నడూ ఆ చేస్తున్న పాపాన్ని నేను చేసి 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 నీకు దూరముగా ఉండను ప్రభువా, నీ వెలుగులో నేను నడుస్తాను ప్రభువా అని మన బలహీనతలు ఒప్పుకొని విడిచిపెట్టగలిగితే ఈరోజు యేసు ప్రభు చేసిన త్యాగానికి నువ్వు విలువ కడతావు. ఆమెన్. మొట్టమొదటి సైన్ ఏంటంటే సెపరేషన్ టు రికన్సైలస్ విత్ గాడ్, ఎడబాటు కలిగి ఉన్నాడు. రెండవది సబ్స్టిట్యూషన్, అనగా ప్రత్యామ్నాయం టు విన్ అవర్ రిడెంప్షన్. సబ్స్టిట్యూషన్ టు విన్ అవర్ రిడెంప్షన్ అంటే ప్రత్యామ్నాయంగా మన యొక్క విమోచన కొరకు ఆయన ఆ చీకటిని అనుభవించాడు. ఆ యొక్క శిలువ మ్రాను పైన, ఆ కొయ్య పైన నువ్వు నేను వేలాడాలి. ఒకవేళ నువ్వు నేను వేలాడినప్పటికీ కూడా మన రక్తమంతా కాచిన మనల్ని మనమే రక్షించుకోలేం. దేవుడు ఆ మరణాన్ని అంగీకరించడు. అంత శక్తి, అంత సామర్థ్యము లేదు. ఎందుకంటే ఏ మనిషిలో పవిత్రమైన రక్తము లేనే లేదు. నిష్కలంకమైన రక్తము, నిర్దోషమైన రక్తము ఏదైనా ఉన్నది అంటే అది కేవలము సృష్టికర్త అయిన దేవునిలోనే ఉన్నది. ఒకడు అంటాడు, మరియ గర్భమున పుట్టిన యేసుకి సృష్టికర్త అయిన దేవుని రక్తం ఉందంటారు ఏంటి? అసలు రక్తం ఎక్కడి నుండి వచ్చింది బీజం లేకుండా అని ఆయన క్వశ్చన్ వేస్తున్నాడు. అలాంటి వాడికి వేసే ప్రశ్న ఏంటంటే, మరి ఏదైనా తోటలో మట్టిలో నుంచి తీసిన మానవుడికి రక్తం ఎక్కడి నుండి వచ్చింది? వాని నాసికారంధ్రములలో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మాయను. ఏ శరీరము, ఏ రక్తము ఎక్కడి నుండి వచ్చిందో అదే రక్తము యేసు ప్రభుకు కూడా వచ్చింది. ఆ రక్తమే సృష్టికర్త అయిన ఆ దేవుని రక్తము. ఆమేన్. దీంట్లో రాజీ పడే పనే లేదు. ఆ సృష్టికర్త అయిన దేవుని రక్తము ఇంకా సజీవముగా ఉన్నది. నీ పాపము నా పాపము కడగటానికి, మన పాపములు మాత్రమే కాదు, మన పిల్లల 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 తరముల పాపములు అన్నీ కూడా ఒక్క మారే తుడిచివేయబడ్డాయి. అది క్రీస్తు త్యాగములో జరిగినది. ఆమేన్. చూద్దామా ఒకసారి యెషయా గ్రంథము 53వ అధ్యాయము 5వ వచనాన్ని. యెషయా 53:5. అతడు గాయపరచబడెను, అతని మీద పడెను, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత. అలాగే చూడండి, 1 పేతురు పత్రిక 1వ అధ్యాయము
18వ వచనం, 18, 19. 1 పేతురు 1, 18, 19 వచనములు. పితృపారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టినట్లుగా వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు కానీ అమూల్యమైన రక్తము చేత, అనగా నిర్దోషమును నిష్కలంకమునగు గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడితిరని మీరెరుగుదురు కదా. అయ్యో, మీరు వెండి బంగారముల చేత మీరు కొనబడలేదు, వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు. ఒక గుడ్డివాడు శృంగారం అనే దేవాలయం శృంగారం అనే గేటు దగ్గర కూర్చొని ఆ కుంటివాడు అడుక్కుంటూ ఉన్నాడు. చిన్నప్పటి నుంచి వాడికి అలవాటు అట్లా. బేబీ నుంచి అందరు చాలామంది మోసుకెళ్ళి అలా కూర్చోబెట్టేవాళ్ళు. అయితే వాడి దగ్గరకు వచ్చి యోహాను అలాగే పేతురు అంటారు, వెండి బంగారములు మా ఇద్దా లేదు. అంటే వాడు ఏం చూస్తున్నాడు? నాకేమన్నా ఇస్తారేమో, మీ దగ్గర ఏదన్నా విలువైనవి ఉంటే ఇవ్వండి. అందరూ నాణెములేస్తున్నారు, మీరేంటో నాకు చాలా పవిత్రంగా వెలుగుగా కనిపిస్తున్నారు. మీలో ఏదో సామాన్యమైన వ్యక్తుల కంటే ఏదో తేజస్సు కనిపిస్తుంది, కాబట్టి మీ దగ్గర చాలా విలువైనవి ఉంటాయేమో, వేయండి అన్నట్టు చూస్తుంటే వాడితో ఈ దైవ సేవకులు అంటున్న మాట ఏమిటంటే, మా దగ్గర వెండి లేదు, బంగారం లేదు. ఈరోజు చెప్తున్నా, నా దగ్గర వెండి లేదు, బంగారం లేదు, కానీ దేవుని యొక్క మాట ఉన్నది. ఆమెన్. నీ దగ్గర వెండి బంగారం ఎంత ఉన్నా, ఎక్కడ బ్యాంకులో దాచినా అవి నిన్ను పరలోక రాజ్యానికి తీసుకెళ్ళవు, నిన్ను విమోచించలేవు. క్రీస్తు రక్తము, అమూల్యమైన రక్తము, నిర్దోషమైన రక్తము, నిష్కలంకమైన రక్తము మాత్రమే. ఆ రక్తము నిన్ను కడిగింది, నిన్ను విమోచించింది. నీ కొరకు ప్రత్యామ్నాయంగా ఆయన శిలువ పైన మరణించాడు. ఆమెన్. కుడివైపున దొంగ అంటున్నాడు, అయ్యో ఇది నాకు తగును, నాకు తగుతుంది, నేను దొంగతనాలు చేశాను, నేను చాలా పాపాలు చేశాను, నేను బందిపోటు దొంగని, నాకు తగును, కానీ నీకు తగదు ప్రభువా, నువ్వు చాలా నిర్దోషంగా కనిపిస్తున్నావు. ఏ దొంగ, నువ్వెప్పుడు చూసావు? ఆయన పవిత్రుడని నీకెట్లా తెలుసు? ఏ కుడివైపు ఉన్న దొంగ, ఆ యేసు ప్రభు వారు పరిశుద్ధుడని నీకెట్లా తెలుసు? నీతిమంతుడని నీకెట్లా తెలుసు? పాపము చేయలేదని నీకెట్లా తెలుసు? నీలాంటి వాడు ఈయన కాదని నీకెట్లా తెలుసు? ఏమో ఎట్లా తెలుసో నాకు తెలియదు, కానీ నా మనసులో ఒక రకమైన విశ్వాసం కలుగుతుంది, ఆయన పరిశుద్ధుడు అని. ఆమెన్. నీకు కలుగుతుందా? నువ్వు యేసు ప్రభుని ఎప్పుడు చూచుండకపోవచ్చు భౌతికంగా, కానీ నీ ఆత్మనేత్రాలతో చూస్తున్నావా? చూద్దాం. ఆయన పరిశుద్ధుడు, ఆయన గొప్పవాడు, నీతిమంతుడు, పుణ్యపురుషుడు, కారణ జన్ముడు. ఆయన ఒక్కసారి మన మనస్సు అనే విశ్వాసంతో చూద్దాం. అప్పుడు ఆ కుడివైపు ఉన్న దొంగ అంటున్నాడు, ఏమో నాకు తెలీదు, నాకైతే చాలా నీతిమంతుడిగా కనిపిస్తున్నాడు, నేను చేసిన తప్పులకి నేను పడటం ఓకే, కానీ ఆయన పడటం నాకు ఓకే కాదు అని అంటున్నాడు. ప్రభువా, నీ చిత్తం అయితే నువ్వు మరలా నీ రాజ్యముతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకొనుము అన్న వెంటనే ఆ యొక్క చీకటిలోని ఇంకా కొంత టైంకి చీకటిలోనికి వాళ్ళు ప్రవేశిస్తారు. ఆ టైంలోనే యేసు ప్రభు వారు అంటున్నారు, నువ్వు నేడు నిశ్చయముగా నాతో కూడా పరదేశంలో ఉందో. ఆ ఆత్మను రక్షించాడంతే సిలువపై నుంచి. ఆమెన్. యేసు ప్రభు వారు ఆ యొక్క ఆత్మను తీసుకొని ట్రావెల్ చేశాడు పరదేశు, ఆ తర్వాత పరలోక రాజ్యం. అమ్మా, నిన్నెవరు శిక్షించలేదా? అమ్మా, నిన్నెవరు గాయాలు ఆ రాళ్ళతో కొట్టి చంపలేదా అని అంటే, లేదు ప్రభువా. ఆమె అంటుంది యేసుతో, నేను పాపినే, నేను పాపం చేశాను ప్రభువా, నేను పాపం చేశాను కాబట్టి నేను పాపం చేసినందుకు ఏం చెయ్యాలో నువ్వు అది చెయ్యి అన్నట్టు తలంచుకుంది. నేను పాపినే, నేను దోషినే, నేను వ్యభిచారినే, నేను పాపంలో పట్టబడ్డదాన్నే, మోషే ధర్మశాస్త్రం ప్రకారం నేను చావవలసిన దాన్నే, పాపమునకు వచ్చు జీతము మరణము వాక్యం సెలవిస్తుంది. చెల్లి, తమ్ముడు, పాపములో నువ్వు ఉంటే పాపం వల్ల నీకు వచ్చే జీతం ఏంటో తెలుసా? మరణము. ఈ రాత్రికాల సమయమున నీ జీవితం ప్రభుకివ్వు. మరణము నిన్ను ఏలకుండా జీవం ఏలుటకు దేవుడు అనుమతిస్తాడు.
ఆమంటుంది, ఓ వీళ్ళందరూ రాళ్ళు వదిలేసి వెళ్ళిపోయారంటే వీళ్ళు పాపలు కనుక వదిలేసి వెళ్ళిపోయారు, కానీ నీ పాదాల దగ్గర ఉన్నాను, నీ వైపు చూస్తున్నాను, నీ దగ్గర ఏ దోషం లేదు, కాబట్టి నువ్వు రాయేసి కొట్టయ్యా అని అంటే యేసుప్రభు వారు అంటున్నారు, నేనును శిక్ష విధించను, ఇక పాపము చెయ్యక వెళ్ళుము అంటున్నాడు. ఆమెన్. దాని అర్థం ఏంటో తెలుసా? తల్లి నీకు బదులుగా నేను సిలువెక్కుతాను, తల్లి నీకు బదులుగా నీ పాపం నా మీద వేసుకుంటాను, ఇక నీతిమంతురాలుగా జీవించు. ఒక ముసలోడు 100 బస్తాలు 100 సిమెంట్ బస్తాలు ఒక పూటకి మోసేవాడంట. మోసి కష్టపడి రెక్కలు డొక్కలు చేసుకొని ఎంతో కష్టపడి చెమటోడ్చి రోజుకి 100 బస్తాల కంటే ఎక్కువగా మోసి ఒక చిన్న పాక కొనుక్కున్నాడంట. చిన్న పాక కొనుక్కొని బాగు చేసుకొని ఆ ఇంట్లో ఉన్నాడు. అయితే ఆ తనకున్న కొడుకు మరలా 100 బస్తాలు మొయ్యాలా? మోయనవసరంలా. తన తండ్రి ఇచ్చిన ఆస్తిని టక్కన పట్టుకోవచ్చు. మళ్ళీ 100 బస్తాలు మోయవసరంలా, మరలా అంత సమయాన్ని వెచ్చించాల్సిన అవసరంలా. యేసుక్రీస్తు ప్రభు వారు కూడా అంతే, మన కోసం చేయాల్సిందంతా చేసేసాడు, మరలా మనం అది చేయాల్సిన అవసరంలా. ఫ్రీగా మనం తీసుకోవటమే, ఆయన ఇచ్చిన విమోచనను మనము పొందుకోవటమే ఫ్రీగా. లార్డ్ నన్ను క్షమించు, నా కోసము నువ్వు మరణించావు కాబట్టి ప్రత్యామ్నాయంగా నా కోసము నువ్వు ఇచ్చిన ఆ విమోచనను బట్టి నీకు వందనాలు, నీ విమోచనలో నేను పాల్పంపులు పొందుతాను ప్రభువా అని దేవుడిచ్చిన విజయములో మనము పార్టిసిపేట్ చేయాలి. ఆమెన్. మూడవది సాల్వేషన్, రక్షణ. మొట్టమొదటిది సెపరేషన్, రెండవది సబ్స్టిట్యూషన్, మూడవది సాల్వేషన్, రక్షణ. ఎందుకు అనంటే మనకి నిత్య జీవం ఇవ్వటానికి మొదటి మెట్టుగా రక్షణ అనే గొప్ప భాగ్యాన్ని దేవుడు మనకి ఇస్తున్నాడు. ప్రతి ఆత్మ రక్షించబడాలి. నశించిన దానిని వెతికి రక్షించుటకు మనిషి కుమారుడు ఈ లోకములోనికి వచ్చెను. నిన్ను నన్ను రక్షించటానికే, నశించిపోయిన మనల్ని రక్షించటానికి ఆయన ప్రప్రథమముగా మొట్టమొదటిగా ఏంటి దేవుడు మనకిచ్చే బహుమానం అంటే రక్షణ అనే గొప్ప బహుమానం. ఆమేన్. చూడండి, 1 యోహాను రాసిన పత్రిక 5వ అధ్యాయం 12వ వచనం ముగిస్తాను. 1 యోహాను 5:12. దేవుని కుమారుని నామమందు విశ్వాసముంచు మీరు నిత్య జీవము గలవారని తెలుసుకున్నట్లు నేను ఈ సంగతులను మీకు వ్రాయిచున్నాను. ఆమేన్. ఇప్పుడు యేసుక్రీస్తు నామమందు విశ్వాసముంచే మనకు ఏం కలిగిందంట? నిత్య జీవము గలవారమని తెలుసుకుని, ఈ నిత్య జీవము మనము పొందుకోవడానికి ముందలగా యేసు ప్రభుని మనం అంగీకరించి సొంత రక్షకునిగా అంగీకరించి, అయ్యా నేను చేసిన పాపాలను క్షమించు అనంటే రక్షణను మనము పొందుకుంటాం. రక్షణను బట్టి మనకేమొస్తూ ఉన్నదంటే నిత్య జీవము వస్తుంది. యేసుక్రీస్తు నామమందు విశ్వాసం ఉంచినప్పుడు మనకేం కలుగుతుంది? నిత్య జీవము. రోమీయులకు రాసిన పత్రిక 6:23లో మనం చూసినట్లయితే, ఏలయనగా పాపం వల్ల వచ్చు జీతము మరణము, అయితే దేవుని కృపావరము మన ప్రభువైన యేసుక్రీస్తునందు నిత్య జీవము. దేవుని ప్రియమైన బిడ్డలారా, దేవుడు మనకి నిత్య జీవము ఇవ్వటానికి, పరిపూర్ణమైన రక్షణలోనికి మనల్ని నడిపించి ఆ తర్వాత నిత్య జీవం ఇవ్వటానికి దేవుడు మనకి ఆ యొక్క చీకటిని ఆయన అనుభవించాడు. నశించిపోయిన దానిని వెతికి రక్షించడానికి. ఆ ధనవంతుడు అరుస్తున్నాడు, చీకటిలో నుంచి, నరకములో నుండి అరుస్తున్నాడు, అబ్రహామా, తండ్రివైన అబ్రహామా, నీ కొన వేలులో నుంచి ఒక్క చుక్క నీళ్లు పడే, నాకు దాహం అవుతుంది, నాకు ఇవ్వు అని ఆ ధనవంతుడు ఏడుస్తూ ఉంటుంటే లాజరు చక్కగా అబ్రహాము రొమ్మున ఆనుకొని చూస్తూ ఉన్నాడు కథ అంతటిని. లాజరు చాలా మంచి వ్యక్తి. ధనవంతుడు ఎందుకు నరకానికి వెళ్ళాడు, లాజరు ఎందుకు పరదేశికి వెళ్ళాడు అని ప్రశ్న వేస్తే, ధనవంతుడేమన్నా లంచగుండా, ధనవంతుడేమన్నా వ్యభిచారా, ధనవంతుడేమన్నా పాపం చేసినాడని అక్కడ ఏమన్నా ఉన్నదా? లేకపోతే లాజర్కి అన్నము పెట్టలేదు కాబట్టి, ఆహారం ఇవ్వలేదు కాబట్టి నరకానికి పోయాడా? లాజర్ ఎందుకు పరలోకానికి వెళ్ళాడు? ధనం లేదు కాబట్టి పరలోకంకి వెళ్ళాడా? పేదోడు కాబట్టి పరలోకం వెళ్ళాడా? ఆహారం లేదు కాబట్టి, వస్త్రాలు లేవు కాబట్టి, ఏమీ లేనివాడు కాబట్టి పరలోకం వెళ్ళాడా అని ఆలోచన చేస్తే, నిత్య జీవము ఎలా వచ్చిందో తెలుసా? లాజర్కి
అతడు యేసుక్రీస్తు నామందు విశ్వాసం ఉంచాడు కాబట్టి వచ్చింది. ధనవంతుడు నరకానికి ఎందుకు వెళ్ళాడంటే సృష్టికర్త అయిన యేసుక్రీస్తుని సొంత రక్షకునిగా అంగీకరించలేదు కాబట్టి నరకానికి వెళ్ళాడు. దేవుని ప్రియమైన బిడ్డలారా, ఏమి ఉన్నా ఏమీ లేకపోయినా యేసుక్రీస్తుని సొంత రక్షకునిగా అంగీకరిస్తే మన యొక్క గమ్యం ఎక్కడుంటుందంటే నిత్య జీవం ఆయనతో పాటు ఉంటుంది. ఈరోజు 3 విషయాలు తెలుసుకున్నాం. ఈ అంధకారము 3 గంటలు సృష్టికర్త అయిన దేవుడు ఈ యొక్క భూమి మీద ఆ అంధకారాన్ని అనుభవించాడు. ఆ దేవుడు అనుమతించాడు, భూమి మీదకి ఆ గాఢాంధకారాన్ని పంపించాడు అని అంటే ఎందుకు అంటే 3 సైన్స్ ఏంటంటే సెపరేషన్, తండ్రితో ఆయన ఎడబాటు కలిగి ఉన్నాడు. ఎందుకంటే మనల్ని రికన్సైల్ చేయడానికి, సంధి చేయడానికి. రెండవది సబ్స్టిట్యూషన్, మనకి ప్రత్యామ్నాయంగా ఆయన మరణించాలి కాబట్టి. మూడవది సాల్వేషన్, మనకి రక్షణ ఇవ్వటానికి అంత అనుమతించాడు కాబట్టి. ఇక మనము చీకటిలో నడవక ఎక్కడ నడవాలి? దేవునిలో నడవాలి. దేవుని ప్రియమైన బిడ్డలు, ఒక చిన్న వచనం చదివి నేను ముగించాలనుకుంటున్నాను. యోహాను రాసిన సువార్త 12:46. నా యందు విశ్వాసం ఉంచు ప్రతివాడును చీకటిలో నిలిచి ఉండకుండునట్లు నేను ఈ లోకమునకు వెలుగుగా వచ్చేది. ఇక మనం చీకటిలో ఉండటానికి లేదు. ఆయన అనుభవించిన చీకటికి మనం అనుభవించాల్సిన అవసరం లేదు. ఇకపై మనము వెలుగులో ఉండాలి. అయ్యా, నీ వెలుగులో నేను ఉంటాను ప్రభువా, నీ యొక్క కృపలో నేను ఉంటాను ప్రభువా, నీవు నా కోసము చేసిన ప్రతి త్యాగాన్ని నేను గుర్తిస్తూ ఉన్నాను. ఆ చీకటి నువ్వు అనుభవించావు, ఈరోజు నేను వెలుగు అనుభవించడానికే కదా ప్రభువా అని ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. ఒక్క నిమిషం మన హృదయములో ప్రార్థన. మహాపరిశుద్ధుడు అయిన దేవా, స్తోత్రములయ్యా. అయ్యా, చీకటి నాకు వద్దయ్యా, చీకటి అయ్యా త్రోవల్లో నేను నడవకూడదయ్యా. ఇక శరీర క్రియలు నాకు వద్దయ్యా, పాపము నాకు వద్దయ్యా. నాలో వెలుగు ఉంచండి. శుద్ధ హృదయము దయచేయి ప్రభువా, శుద్ధ హృదయము నాకు దయచేయండి నాయన. నీ కృప చేత నన్ను ఆదరింప చేయమని అడుగుతా ఉన్నాను. స్తోత్రమయ్యా, స్తోత్రం. హల్లెలూయా. ప్రార్థన చేద్దాం, ఒక చిన్న ప్రార్థన చేద్దాం. ప్రభువా, నా జీవితాన్ని ఇస్తున్నానయ్యా. చీకటి నుండి వెలుగులోనికి నన్ను పిలిచిన తేజోమయా, చీకటి నుండి వెలుగులోనికి నన్ను పిలిచిన తేజోమయా, రాజవంశములో యాజకత్వము చేసేదను, రాజవంశములో యాజకత్వము చేసేదను. కృపామయుడా నీలోనా, కృపామయుడా నీలోనా నివసింపచేసి నందునా, ఇదిగో నా స్తుతుల సింహాసనం, నీలో నివసింపచేసి నందునా, ఇదిగో నా స్తుతుల సింహాసనం. కృపామయుడా, ఇక చీకటి వద్దయ్యా, పాపమునకు వచ్చు జీతము మరణము, ఆ మరణము కూడా వద్దయ్యా. పండ్లు కొరుకుట అనే వేదన మాకు వద్దయ్యా. నిత్య మరణము, రెండవ మరణము మాకొద్దు. మా కోసము నాయన నీవు ఎడబాటు భరించావు. తండ్రితో మమ్మల్ని సంధి చేయుటకు, అబ్బా తండ్రి నానా అని పిలుచుటకు, ఇక మేము పాపములో మగ్గక, అవిధేయత చూపించక, నీకు దగ్గరగా ఉండడానికి, నీకు ఇష్టము లేని ఏ పనులు మేము చేయకుండానట్లు సమర్పించుకుంటున్నామయ్యా. మరొక్కసారి తీర్మానం చేసుకుంటున్నాము ప్రభువా.
నీ సన్నిధానంలో నుంచి ఒకవేళ ఏమన్నా అయ్యా తండ్రి నన్ను నీకు ఇవ్వవలసిన మొక్కుబళ్ళే కానీ ఏమన్నా దొంగతనము చూస్తున్నావే క్షమించండి ప్రభువా. నీ సన్నిధానంలో నమ్మకముగా ఉండటం మాకు నేర్పించండి అయ్యా తండ్రి. నాయన వెలుగులో నడిచి వెలుగు సంబంధులుగా జీవించే కృపను మా అందరికి అనుగ్రహించమని అడుగుతూ యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామమున వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్. థ్యాంక్ యూ.